తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? ఈ తులారాశిలోకి చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళ విషయంలో ఈ రోజున మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాల మీద మీకు చక్కటి ఆలోచన, దాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళే విధంగా మీరు చేసే ప్రయత్నాలు, దాని తగిన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం, మీ సృజనాత్మకత బయటికి రావడం అనేది, వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో మీరు చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారము, అలాగే మానసిక ప్రశాంతత కొంతవరకు పెరుగుతుంది. కొత్త ఆలోచనలు చేస్తారు. అలాగే మీకు చాలా సన్నిహితులైన మిత్రుల ద్వారా కానీ, లేకపోతే మీకు చాలా అభిమానుల ద్వారా కానీ ఏదైనా చక్కటి మీకు బహుమానాలు అందడం కానీ, లేకపోతే ఇతరులు మిమ్మల్ని ప్రైజ్ చేయడం, అంటే మీ యొక్క శక్తిని ఇతరులు గుర్తించి దానికి గుర్తింపు, గౌరవం, ఇతరులు మిమ్మల్ని ప్రైజ్ చేయడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. అనుకున్న పని అనుకున్న సమయంలో చేయడానికి చాలా చక్కగా కృషి చేస్తూ మీ క్రియేటివిటీని చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి ఈ రోజున చక్కగా కృషి చేస్తారు. వ్యక్తుల దగ్గర నుంచి బహుమానాలు కూడా అందుకుంటారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలని మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ వృశ్చిక రాశిలోకి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో కొంత అధిక శ్రమ అనేది ఉంటుంది. అంటే అది ఇంతకుముందు మీకు ఏదైనా వాహనాలు రిలేటెడ్గా కానీ, లేకపోతే భాగస్వామ్య వ్యవహారాల్లో వాళ్ళ కొరకు మీరు పడే కష్టంలో కానీ, అంటే ఏ విషయమైనా వ్యాపార వ్యవహారాలు కావచ్చు, భాగస్వామ్య వ్యవహారాలు కావచ్చు, లేకపోతే వాహన సంబంధమైన విషయాలు ఏదైనా సరే, మొత్తానికి దేనికి సంబంధించిందైనా దానికి సంబంధించి అధిక శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి అధిక ఖర్చు సూచితప్రాయంగా మనం చెప్పచ్చు. అలాగే ఆరోగ్య రీత్యా కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. అలాగే కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ అధికంగా తీసుకోవడానికి అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. అలాగే తండ్రి, పెద్దలు మొదలైన వారితో ఈ రోజున చర్చించేటప్పుడు, కీలక నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో, వారి సలహా సంప్రదింపులు తీసుకునేటప్పుడు తొందరపాటుగా మనం నిర్ణయాలు కాకుండా చక్కగా వారితో కలిపి వినయంగా సమన్వయం పాటిస్తూ చక్కగా ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైన ఫలితాలు అనేవి ఏర్పడతాయి. అయితే తెలియని లోన్లీనెస్ వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది మనసు. అంటే అందరిలో ఉన్నా కూడా ఏదో తెలియని లోన్లీనెస్ లాగా, అంటే ఒకలాంటి ఒంటరితనం, ఏదో తెలియని వైరాగ్యం, ఇలాంటి వాటిన్నిటిని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేస్తూ మానసికంగా సంతోషాన్ని పెంచుకునే విధంగా ఏదైనా మంచి మ్యూజిక్ వింటూ మనసుని ప్రశాంతంగా పెట్టుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి అభద్రతా భావాన్నైనా అధిగమించగలుగుతారు. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనుస్సు రాశి వాళ్ళ విషయంలో మనకి ముఖ్యంగా ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రుల్ని కలుస్తారు, నెట్వర్క్ పెరుగుతుంది, వారి సలహా సంప్రదింపులతో వ్యాపార వ్యవహారాలను పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు. ఆ నేపథ్యంలో ఆకస్మికంగా రావాల్సిన ధనం మీరు అందుకోవడం, అలాగే దాన్ని సరైన విధంగా ప్రణాళికతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం, అలాగే మీకు చాలా అతి ఆత్మీయులు, ముఖ్యులు అనుకున్నవారు, విదేశాల్లో ఉండే ముఖ్యులు మీకు సహకారాన్ని అందించడానికి మొదలైన దానికి అనుకూలంగా ఉంది. అంటే ఏ విషయమైనా కష్టం కాకుండా కొంచెం ఈజీగా ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ఆకస్మికంగా ఖర్చులు ఉన్నప్పటికీ అది మీకు ఆనందాన్ని కలిగించే విధంగానే ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి.